ఎందుకు మిస్ అయిందిరా? అది కాదు భాయ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ చుబ్బే, సిటీలో నువ్వే బడా షూటర్ అంటారు. ఏం పీకావు? తెల్లారి సరిగ్గా గంగారం ఉండకూడదు. దూరం నుంచి కాలుస్తావు, దగ్గర నుంచి కాలుస్తావు, లెఫ్ట్ నుంచి కాలుస్తావు, రైట్ నుంచి కాలుస్తావు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళే కాలుస్తావు. నాకు తెలీదు. ఏంటి ఇది? ఏంటమ్మా? గంగారాం గాడి ఫోటో ఇక్కడెందుకుంది? దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసుంది. అంటే లవ్ చేస్తున్నావా? లవ్వా? హ్మ్. లవ్ అంటే ఏంటమ్మా? అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది. మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు? నేను రాయడం ఏంటమ్మా, ఆడే రాసుకున్నాడు. ఆర్డర్ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది? ఓకే, అసలు ఏం జరిగిందో చెప్పనా? ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు. మెసేజ్లు, మిస్డ్ కాల్స్లు, ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినవన్నీ పారేశాను, ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే. నువ్వు చెప్పింది నిజమేనా? నా కళ్ళు చూసి చెప్పు. ఏం కన్న పాత సొల్ల? నా మీద డౌటా? పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా? ప్రామిస్ మా. ఏ ప్రామిస్ కాదు, స్కూటీకి ఇవ్వు. ఇవ్వు. ఎక్కడయ్యా గంగారాం? హలో మేడం, ఎక్కడికి? హలో మేడం, మిమ్మల్ని ఆగండి. ఆగుతారా కొంచెం? హలో మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? నిన్నే. మీరు మాట్లాడేది నా గురించా? నీ గురించే. ఎందుకు నా కూతురు వెనకపడ్డావు? లవ్వు గివ్వు అంటూ తిరుగుతున్నావంట. లవ్ లెటర్స్ రాస్తావా? మిస్డ్ కాల్స్ ఇస్తావా? నాకు గనక తిక్క రేగిందనుకో, మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా. అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి, నీకు ఇదేం పోయే కాలమయ్యా? ఇదంతా మీ కూతురు చెప్పిందా? పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దామనుకున్నావేమో. నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు, నేను పుట్టాను. నన్ను ఒకడు మోసం చేసిపోయాడు, అది పుట్టింది. కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీలు లేదు. చెయ్యనివ్వను. అరుంధతి గారు, మీరు కోపడుతున్నారు. ఒకసారి మీ కూతురుని తీస్తారండి, దాని పళ్ళు రాలగొట్టాలను. ఏంటి? నా కూతురు పళ్ళు రాలగొడతావా? ఏంటయ్యా ఏంటి? నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో. చూడు, నా సంగతి నీకు తెలీదు. అరుంధతి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనేం మీ కూతురు వెంట పడలేదు, లవ్ లెటర్స్ ఇవ్వలేదు. నేను కూడా మీలాగా పెళ్లికి వద్దనే తిరుగుతున్నాను. ఫైనల్ గా ఒక్క మాట, దాన్ని మర్చిపో. దాని జీవితం సొసైటీకి అంకితం, ఏ మగాడికి కాదు. దాన్ని ఇంకో మదర్ తెరీసా లాగా చూడాలనుకుంటున్నా. దయచేసి వదిలే. అరే చెప్తే మీకు అర్థం కాదు. ఏమండి, బాంబు పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ని. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నేనెత్తా. బాబు, డజన్ బనానాస్ ఎంత? 100. అరే ఏంటయ్యా, ఈ టైంలో కూడా ఈ రేటా? టైంతో పని ఏముందమ్మా రేట్లకి? చూడు, నాకైతే కొనే ఉద్దేశం లేదు. నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను. ఇస్తే ఇవ్వు. ఇటు తిరుగు. అమ్మా, రావు. ఓకే, జరిగిందేదో జరిగింది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకింకా కోపం తగ్గలేదంటే ఈ చంప మీద కూడా కొట్టు. కొట్టు, ఐ హావ్ నో ప్రాబ్లం. కొట్టు. కొట్టవయ్యా. మళ్ళీ కొట్టావని నేను ప్రిపేర్ అవ్వలేదు. అదేంటి గంగ అలా కొట్టేశావు? నేనేదో సరదాగా అన్నాను కదా. సరదా? మీ అమ్మ వచ్చి అక్కడ స్టేషన్లో వీరంగం ఆడుతుంది. బాంబు పెట్టి పేల్చిద్దంట. ఏంటి, రోజు నేను నీ వెంట పడుతున్నానా? నీకు లవ్ లెటర్ ఇస్తున్నాను, రోజు కొట్టినా నేను నీకు? అది కాదు, నా బుక్లో నీ ఫోటో చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంది. ఏం చెప్పాలో తెలియక నీ మీద తోసేశాను. తోసేస్తావు? ఎందుకు తోసేవు నువ్వు? అరే, నీ ఫోటో నా బుక్లో ఎందుకుందని అడగవే. అలా బ్లాంక్గా చూస్తావేంటి? అడుగు. ఆస్ గంగా. లవ్ చేస్తున్నావు నన్ను? మరి కాదా? నేను లవ్ చేయట్లా. అరే, వెంటనే నువ్వు చెప్పేస్తావేంటి? చెప్తుంది ఎవరు? పవిత్ర. తొక్కలో పవిత్ర అయితే ఏంటి? గంగా, నీకు అర్థం కావట్లేదు. నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఆ చిన్న విషయం కాదు. అసలు పెళ్ళే వద్దనుకున్నాను. నేను
నిన్ను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా? అంత కష్టపడి ఎవరు లవ్ చేయమన్నాడమ్మా? ఆ? మీ అమ్మ నిన్ను మరో మదర్ తెరిసేలా చూడాలనుకుంటుందంట. నాకు తెలిసి అవ్వాలని లేదు, ఉమ్. మరి మదర్ అవ్వాలని ఉంది. ఈ మొక్కేళ్ళు మీ అమ్మ దగ్గర చెప్పు, శుభ్రంగా పెళ్లి చేస్తుంది. అప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కానొచ్చు. అప్పుడు మదర్ ఏం కర్మ, గ్రాండ్ మదర్ కూడా అవ్వచ్చు. అలా దిక్కులు చూస్తావేంటి? వచ్చి సారీ చెప్పి బతిమాలొచ్చు కదా. సారీ కావాలా? చెయ్యాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి ఉల్టా సారీలు ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చుంటావేంటి? ఆ? ఇవన్నీ అనవసరం. ఒక్కటే ఆన్సర్, సే ఎస్ ఆర్ నో. నో. ఏయ్, కళ్ళేంటి అలా తిప్పుతున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ? కత్తి కత్తి ఎక్కడ? కత్తి ఎక్కడ? ఏయ్, కత్తి ఎందుకో? నీకు అనవసరం. ఏయ్ ఏయ్, ఏం తాగుతున్నా? సింగిల్ మాల్ట్ విస్కీ ఎందుకు? మర్చిపోవడానికి. నేనే తాగి అతను మర్చిపోవాలనుకుంటున్నాను. నీకు ఓకేనా? పవిత్ర, డన్. ఇవ్వు. ఏసేయ్. కొంప తీసి తాగేసిద్దేంటి? ఏయ్, ఏం తాగుతున్నావు తెలుసా నీకు? అమ్మని తాగి పరుతూపింది. వెయిట్, ఎక్కని. హోల్డ్ ఆన్. థ్యాంక్స్ బాస్. ఓకే. పవిత్రకి ఇది పడి తాగితే ఇంతేలే. ఈడ కూడా చాలు చాలే, పడుకో. అరే నానే కొడతావురా? रे चेक करो. अब जाओ, तू जा रहे. हाँ साहब. హాయ్, नाम क्या है? చాందిని. चांदनी. అన్నా, ఇక్కడ ఒకడు గన్ను తీసి బయట పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు. इधर इधर. ఏయ్, అడ్రస్ చెప్తాను, రాసుకో. क्या 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 ये क्या कर रहा है? ये कर दो गंगाराम, पागल हो गया क्या तू? बुलेट से रहा. అయిపోయినట్లే సార్. बुलेट से. ये बुलेट से. లేవు సార్, చూస్తున్నాను. లేవు సార్, అయిపోయినాయి. बुलेट से పొట్టమంటారా? నా దగ్గర కూడా లేవు. ఒక్కటే ఒక్కటనే ఉంటాయి. లేవు. నా కొడుకును వదలు కొట్టదు. ఒక్కటనే ఉంటుంది. ఎట్టకండి రా. కొడుకును వదలు కొట్టదు. అరెస్ట్. సార్ ఒక్క నిమిషం, ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్. దేనికి? అర్జెంటుగా వేసేయాలి. ఏం అక్కర్లేదు, అరెస్ట్ చేయి. ఏంటి అరెస్ట్ చేసేది? ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వాయిదాలు తిప్పాలా? ఆ?
ఏ 2 బుల్లెట్లు ఇవ్వయా. ఏ ఇవ్వకు. ఏంటి ఇప్పుడు నువ్వు తల్వార్ని చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా? అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి. అక్కడ ఏయ్, నీకు పిచ్చెక్కిందా? సార్ మీటింగ్లు పెట్టకండి సార్. ఏ సైన్ సార్ వాడిని? డు యు నో హూ ఐ యామ్? అరెస్ట్ చేయండి. देखूंगा तेरे को. ఎవడు చెప్పాడా ఇడికి? మనం ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవడు ఇచ్చాడు? ఇండియా ఏంటి తొప్పడం?